तेलंगाना की न्यूज़ में आप तमाम के खैर मकदम में बढ़ते हैं। खबर की जानिब रेलवे पुलिस स्पेशल टीम ने की बेहतरीन काम। तागा के 970 के करीब चोरी हो गए फ़ोन को वापस हासिल किया गया। CIR पोर्टल और डॉट के नतीजे में इसे रिकवर किया गया। बताया गया कि श्री के रमेश नायडू IPS सर की रास्त हिदायत पर यह कार्रवाई की गई, जिसके सिलसिले में आज SP SRP सिकंदराबाद श्रीमती जी चंदना दीप्ति IPS ने तफसीलात से वाकिफ़ करवाया। बताया इस मौके पर श्री SN जाविद DSRP रूरल, श्री के श्रीनिवास राव DSRP खाजीपेटी करुपाकर के बेहतरीन कारनामा रहा। इस सिलसिले में बताया गया कि 970 के करीब मोबाइल फ़ोन्स जब्त किए गए, जिनका ताल्लुक़ केरला, उत्तर प्रदेश, मध्य प्रदेश, कर्नाटका, बिहार, तमिलनाडु और आंध्र प्रदेश से बताया गया। चंद लोगों को वापस भी दिए गए। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना डेक्कन न्यूज़। मोबाइल्स థెఫ్ట్ అవ్వడం చాలా కామన్ ఆఫెన్స్. కొన్నిసార్లు ఎక్కడో పెట్టి వాళ్ళే పోగొట్టుకుంటారు. అలాంటప్పుడు కూడా మళ్ళీ దొరకడం అవ్వకపోతే దే హ్యావ్ టు లాడ్జ్ ఎ కంప్లైంట్ విత్ ద పోలీస్. ఇట్ ఈస్ వెరీ ఈజీ. మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి అప్లికేషన్ ఇవ్వవలసిన అవసరం లేదు. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ CEIR పోర్టల్. www.ceir.gov.in login చేసి మీ IMEI నెంబర్ along with your phone number, whatever details you have, if you fill it, then automatically మీ కంప్లైంట్ రిజిస్టర్ అయిపోతుంది, మీ మొబైల్ బ్లాక్ అవుతుంది, and our efforts will begin to trace it. As soon as we get your mobile, we will give you a call and మీరు వచ్చి suitable date ఇచ్చినప్పుడు కలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే అర్జెంట్ ఉంది అని చెప్తే అప్పుడు కూడా we will give it back. బట్ ఈ ఆఫెన్సెస్ ఎక్కువ జరుగుతుంటాయి ట్రైన్స్లో, బికాజ్ సమ్మర్ సీజన్లో గాలి వస్తుంది అని చెప్పి విండోస్ నుంచి కేర్లెస్గా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమంది. అంటే ఏం జరుగుతుంది చుట్టూ పట్టించుకోకుండా అప్పుడు బయట నుంచి కూడా ట్రైన్స్లో అయినప్పుడు కానీ ఆగినప్పుడు కానీ స్నాచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్లో కూడా క్రౌడెడ్ ప్లేసెస్లో మొబైల్ స్నాచ్ చేసి వెళ్ళిపోతుంటారు. దొంగతనంగా కూడా తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఆఫ్టర్ సమ్ టైమ్ దే రియలైజ్ దట్ ఇట్ ఇస్ లాస్ట్. So not only mobile, valuables, other valuables like cash bags కానీ, అంటే క్యాష్ పెట్టిన బ్యాగ్స్ కానివ్వండి, లేకపోతే కార్డ్స్, జ్యువెలరీ, మెయిన్లీ జ్యువెలరీ, ఇవి కూడా పోవడం జరుగుతూ ఉంటుంది. సమ్మర్స్లో ఇలాంటి ఆఫెన్సెస్ ఎక్కువ అవుతుంది. బికాస్ ప్యాసింజర్స్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, ట్రాఫిక్ ఆఫ్ ప్యాసింజర్స్ ఇస్ మోర్, అండ్ ఈ విండోస్ ఓపెన్ చేసి వాళ్ళు ఎక్కువ సమయం గడుపుతుంటారు, ఎస్పెషలీ నైట్ టైమ్స్. అండ్ ట్రైన్ ఆగినప్పుడు కూడా వీళ్ళు విండో దగ్గర బయట కనిపిస్తుంటుంది వాళ్ళ నగలు కానీ, ఫోన్స్ కానీ. ఇట్స్ వెరీ ఈజీ టు డూ ద ఆఫెన్స్ ఫర్ ది అఫెండర్స్. టైం టు టైం ఇట్లా రికవర్ చేసి ఇచ్చేసుకుంటాము. ఈరోజు 150 మొబైల్స్, 150 మొబైల్స్ మేము బ్లాక్ చేసి తర్వాత ట్రాక్ చేసి తీసుకుని రావడం జరిగింది. సో కన్సర్న్ ఓనర్స్కి ఇప్పుడు ఇస్తున్నాము. ఈరోజు కొంతమంది వచ్చారు ఈ ప్రెస్ మీట్కి, తర్వాత కూడా పోలీస్ స్టేషన్లో మిగిలిన వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళచ్చు. Consider you're lucky and you be careful when traveling in train with your belongings.